నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రముఖ కవి జాషువాను జాతి సంపదగా గుర్తించాలి భీమవరంలో ప్రజలకు పిలుపునిచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జీఎస్టీలో వచ్చిన తగ్గింపులపై అవగాహన చేసుకోవాలి తణుకులో ప్రజలకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిలి తణుకు వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించి ప్రసంగించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి తణుకులో ఘనంగా కవికోకిల గుర్రం జాషువా జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల ఇలవేల్పు బొలసులమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి నియోజకవర్గానికి మేలు జరగాలని అభ్యర్థన నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న కోట సత్తెమ్మ అమ్మవారి ఉత్సవాలు ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించి 150 మందికి సేవలు అందించిన తణుకు పట్టణ వైద్య ప్రముఖులు రావులపాలెం అభివృద్ధికి సంపూర్ణంగా సహకరించాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులకు విజ్ఞప్తి చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు ఉంగుటూరు నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ మహేష్ కుమార్ ఎమ్మెల్యే ధర్మరాజులు మానవతా సంస్థ ఆధ్వర్యంలో కొయ్యలగూడెంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం 200 మందిని పరీక్షించిన వైద్యులు జగదీష్ శ్రీనాథులు గుర్రం జాషువా ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆయన జాతి సంపద అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు భీమవరంలోని భారతీయ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పద్మభూషణ్ గుర్రం జాషువా జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆయన స్ఫూర్తితో సమాజ స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు జయంతి వేడుకల్ని మనమంతా కూడా రాష్ట్రమంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ క్షేత్రం అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకూడదు, అధికారం కోసమే లక్ష్యంగా పనిచేయకూడదు. మనం సమాజం కోసం పనిచేయాలి, సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యం చేయాలి అనేటువంటి విషయాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే దేశ చరిత్రలో అప్పుడున్నటువంటి పాలకుల కారణంగా మరుగున పడిపోయినటువంటి అనేక మంది జాతీయవాదులను స్వమర్యాదుల్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున గౌరవించడం జరిగింది దేశమంతా కూడా. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రాజకీయ కార్యకలాపాలే కాకుండా కవులు ఉన్నారు, సమాజంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి పెద్దలు ఉన్నారు, వారందరినీ కూడా మనం పెద్ద ఎత్తున గౌరవించేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా వేళ ప్రముఖ కవి అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి వేడుకల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారి పేరైతే మనందరికీ కూడా తెలుసు, కానీ ఆయన యొక్క జీవితం గురించి ఏ విధంగా సమాజంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షత ఉందో ఆ వివక్షత గురించి మనందరికీ కూడా చాలా మందికి తెలియదు అనేటువంటిది నా అభిప్రాయం. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరుచెర్ల సుభాష్ రాజు, జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఇక నుంచి ఆదాయం ఆదా అవుతుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ తణుకులో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ 2.0 కింద ప్రధాని మోడీ ప్రజలకు చేసిన మేలుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై 18 నుంచి 5% తగ్గించడం లేదా మినహాయించడం వల్ల పేదలకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమాచార సేకరణ కోసం రూపుదిద్దుకున్న డిజిటల్ బుక్ ను తణుకులో కూడా ఈ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టే అంశాలు ఈ పుస్తకంలో నమోదే ఉంటాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే డిజిటల్ బుక్ ఒకటి రిలీజ్ చేయటం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ఏంటంటే ఇలా రెడ్ బుక్ అంటున్నారు కదా, దానికి డిజిటల్ బుక్లో ఏ అధికారి నుంచి అయినా ఏ పార్టీ వాళ్ళ నుంచి అయినా సరే ఇబ్బంది జరిగి కొట్టటాలు జరిగి ఆస్తులను ధ్వంసం చేస్తే వాళ్ళందరినీ కూడా పేర్లతోటి డీటెయిల్స్ తోటి ఈ డిజిటల్ కోడ్ మరి ఏదైతే QR కోడ్ ఉందో దాన్ని ఓపెన్ చేసుకుని దాని ద్వారా ప్రజలకి అందులో అప్లోడ్ చేసుకుని అది ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఉందో వైఎస్ఆర్ ఆఫీస్లో అక్కడ ఒక ఆ డిజిటల్ డైరీలో కూడా ఉంటుంది. దాన్ని రేపు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులైనా నాయకులైనా కార్యకర్తలైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఈ డిజిటల్ బుక్ని మొన్ననే రిలీజ్ చేయటం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మరి ఏలూరు జిల్లాలో ఆ డిజిటల్ బుక్ని రిలీజ్ చేశారు. ఇవాళ మన నియోజకవర్గంలో ఈ డిజిటల్ బుక్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు మార్శెట్టి శేషగిరి, నాయకులు వడ్లూరి సీతారాం, వెలగల సాయిబాబారెడ్డి, ఇండుగపల్లి బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, నూకల కనకదుర్గ, బుద్ధరాతి భరణి ప్రసాదులు పాల్గొన్నారు. కవి కోకిల గుర్రం జాషువా జయంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు సభలు, సమావేశాలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా TCN ప్రత్యేక కథనం అందిస్తోంది. సమాజానికి, సాహిత్యానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. సమాజంలో నెలకొన్న సమస్యలే సాహిత్య రూపంలో ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా వివిధ రకాల అణచివేతల వల్ల, సంఘర్షణల వల్ల సమాజంలో ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ ఉద్యమాల ప్రభావం సాహిత్యంపైన, సాహిత్య ప్రభావ ఉద్యమాలపైన తప్పనిసరిగా ఉంటుంది. భారత స్వతంత్ర ఉద్యమం, హరిజనోద్ధరణ ఉద్యమం ఇందుకు నిదర్శనాలు. వివిధ రకాల మత సంస్కరణ ఉద్యమాల ప్రభావం సాహిత్య రంగంపై పడి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అనేక రచనలు వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో దళితుల దయనీయ స్థితిని, అంటరానితనాన్ని సాహిత్య వస్తువుగా తీసుకుని అనేక మంది కవులు తమ రచనల ద్వారా అణగారిన వర్గాల ఆత్మ గౌరవాభివృద్ధికి కృషి చేసి వారిలో చైతన్యం రగిలించడానికి అహర్నిశం ప్రయత్నించారు. అలాంటి గొప్ప కవులలో అగ్రగణ్యుడు గుర్రం జాషువా. తన జీవిత అనుభవాలనే కవితా వస్తువుగా చేసుకుని విలక్షణమైన కవితా మార్గాన్ని ఏర్పరచుకున్న కవి జాషువా. కులమత భేదాలు తమ గురువులని ఆయన చెప్పుకున్నారు. పేదరికం తనకు సహాయాన్ని, కులమత భేదాలు ప్రతిఘటించే శక్తిని ఇచ్చాయని వెల్లడించుకున్నారు. 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన జాషువా ఉపాధ్యాయుడిగా, మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా, ఆ తర్వాత యుద్ధ ప్రచార శాఖలో అసిస్టెంట్ ఆఫీసర్గా, ఆల్ ఇండియా రేడియోలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్గా వివిధ వృత్తుల్లో పనిచేశారు. ఎమ్మెల్సీగా కూడా ఎన్నికై ప్రజాసేవ చేశారు. జాషువా రచనల్లో ప్రధానంగా పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ఖండ కావ్యాలు ఉన్నాయి. కులమత వైషమ్యాలకు తావులేని సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. మానవత్వానికి సంబంధించిన వివిధ అంశాలను కవితా వస్తువుగా తీసుకుని రచనలు చేశారు. తన రచనల ద్వారా వర్ణ వ్యవస్థను ఎండగట్టారు. తెలుగు రాష్ట్రంలో ప్రముఖ కవిగా పేరొందిన గుర్రం జాషువాకు కళా ప్రపూర్ణ, నవయువ కవి చక్రవర్తి లాంటి బిరుదులెన్నో లభించాయి. జాషువా సాహిత్య ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1970లో పద్మభూషణ్ బిరుదునిచ్చి సత్కరించింది. 1971 జూలై 24న జాషువా పరమపదించినప్పటికీ ఆయన కవిత్వం మాత్రం తెలుగు పాఠకుల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉంటుంది. ఈ సందర్భంగా RSS ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గుర్రం జాషువా విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక పూలమాలలు, పుష్పగుచ్చాలు వేసి అంజలి ఘటించి మాట్లాడారు. గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా గారి జయంతిని అత్యంత వైభవంగా జరుపుతూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఈరోజు ఒక సాహిత్యంలో కానీ, కళల్లో కానీ, కావ్యాల్లో కానీ మరి అత్యంత నంబరే కాదు, ఒక మంచి కావ్యాలను మనకు అందజేసినటువంటి గొప్ప కవి గుర్రం జాషువా గారు. అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మనకు అందించడమే కాదు, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం వారిది.
వారు ఎన్నో అవమానాలు పొందినప్పటికీ, అత్యంత పేదరికంలో వారు ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడా కూడా ఎనలేనటువంటి ఒక పోరాటం చేసి ఒక స్ఫూర్తిని నింపినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. మీకు మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటి అంటే, తిరుపతి వెంకట కవులు మరి వారికి ఎంతో అవమానం పడినటువంటి వారికి తిరుపతి వెంకట కవులు వారు ఏనుగు మీద ఒక ఊరేగింపుగా తీసుకొని వచ్చి వారికి గండ పెండేరము తొడిగినటువంటి సందర్భం అది జీవితంలో మరువలేనటువంటిది అని చెప్పినటువంటి సందర్భం. ఆ విధంగా వారి యొక్క కవిత్వం ద్వారా, కావ్యాల ద్వారా, పద్యాల ద్వారా, సాహిత్యం ద్వారా వారు తీసుకొచ్చినటువంటి మార్పుని, స్ఫూర్తిని మనమే కాదు భవిష్యత్తు తరాలకు కూడా ఇది ఉపయోగపడాలి, తెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గుర్రం జాషువా గారి జయంతిని ఇంత వైభవంగా జరుపుకుంటాం రాష్ట్రంలో. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ కన్వీనర్ సత్యరాజు సుబ్రహ్మణ్యం, న్యాయవాదులు మద్దిపాటి రాజశేఖర్, ముప్పిడి సుబ్బయ్య, బీజేపీ నాయకులు కొడమంచిలి జితేంద్ర, కోడే భాస్కర్రావు, పొలమాల వీరభద్రం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అన్నే ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. కాగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన విజయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రాంగణంలో గుర్రం జాషువా జయంతిని నిర్వహించి ఆయన అందించిన సేవలను వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు లొల్లా నారాయణమూర్తిని సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సామ్రాజ్యం సీనియర్ సభ్యులు ముక్కాంల మోహన్ రావు, గుర్రం తాతారావు, ఆసుపత్రి సిబ్బంది టేకు కృష్ణ, పిట్ట అశోక్, కె మోహన్, పి విజయాలు పాల్గొన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈయన భక్తులు తణుకులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్య అంశాలపై ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా సత్యసాయి సేవా సంస్థలు పెద్ద స్థాయిలో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా వైద్యశాలలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి ముఖ్యంగా స్వామి చెప్పింది ఏంటంటే అందరినీ ప్రేమించండి, అది ప్రేమమై స్వచ్ఛాయి, అది ఎప్పుడు అంతకన్నా ఇంకేం లేదు. ఆయన మాట ఎవరితో మాట్లాడేటప్పుడు ఈ ఆత్మబంధువులు అందరూ ఆత్మబంధువులే ఆయనకి. ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అన్నింటినీ కూడా వీలైనంత వరకు మానేసేయాలి, ఎప్పుడైనా తక్కువ తీసుకోవాలి. అందరూ కాసేపు ఎక్సర్సైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోవడం అంటే అందరూ పరిగెట్టు ఎది చేయక్కర్లా, మీరు అసలు కార్లలో ఇంట్లో తిరిగేయకుండా కొంచెం నరకం చేసుకుని నేర్చుకోవాలి. మేము ఇంకొకటి ఏంటంటే ఎవరైనా స్మోక్ చేస్తున్నా, ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నా తీసుకోవద్దు, తప్పు అని పెద్దవాళ్ళకి కూడా చెప్పాలి. కానీ ఆనందంగా ఉంటుంది, నేర్చుకోవాలి, కష్టపడి పని చేయాలి, అందరితోటి మంచిగా ఉండాలి. బీ గుడ్, డూ గుడ్, అంతే స్వామి ఏం చెప్పినా. అంటే అతను దానికన్నా కూడా మనం ఎంతోసేపు కొంతసేపు ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అంటే మీకు ఇష్టమైన దేవత. ఇంకా ఈ కార్యక్రమంలో మరో ప్రముఖ వైద్యులు వత్సవాయి వెంకటరాజు, జేవీఎన్ ప్రసాద్, జె గుణరంజన్, డాక్టర్ పిడిఎన్ ప్రసాద్లతో పాటు సేవా సమితి కన్వీనర్ టి కోటేశ్వరరావు, నాయకులు వారణాసి ఉదయ్ భాస్కర్ రావు, సభ్యులు పాల్గొన్నారు. స్వతంత్ర్య ఉద్యమంలో తనదైన పాత్ర నిర్వహించిన ప్రముఖ విప్లవకారుడు సర్దార్ భగత్ సింగ్ జయంతిని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా కొండాలమ్మ పుంత రోడ్లో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు సొంతంగా ఆవిష్కరించిన విగ్రహానికి ఆయనే పూలమాలలు వేసి మాట్లాడారు.
जोहार सरदार भगत सिंह, जोहार सरदार भगत सिंह, जोहार सरदार भगत सिंह, राजस्थान सरदार भगत सिंह आशयाలను, राजस्थान सरदार भगत सिंह आशयाలను, राजस्थान भगत सिंह आशयाలను, राजस्थान స్వతంత్ర సమరయోధులు భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ భగత్ సింగ్ యొక్క జయంతి. మరి ఆయన అటువంటి మహానుభావుల్ని స్మరించుకోవడం ద్వారా మన దేశభక్తిని చాటుకోవాలి. ఎందుకంటే భగత్ సింగ్ అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులో ఆయన ఉరికమ్మ ఈ దేశం గురించి ఈ దేశ స్వతంత్రం గురించి ఉరికమ్మ ఎక్కాడు. అటువంటి మహానుభావులు ఎంతో ప్రాణత్యాగం ఫలితంగా మనకి స్వాతంత్రం లభించింది. ఆయన జన్మించిన ఈ భరత భూమి ఎంతో పుణ్యభూమి. మరి ఆయన తన యొక్క కుటుంబ నేపథ్యం అలాగే తన యొక్క వ్యక్తిగత స్వార్థం వెన్నాడి ఈ దేశం గురించి ఈ స్వేచ్ఛ స్వతంత్రాల గురించి ఆయన తన ప్రాణాన్ని రుణప్రాయంగా అర్పించిన మహానుభావుడు. మరి భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను మొత్తం పాఠ్యాంశంగా పెట్టాలి. పెట్టిన పాఠ్యాంశాన్ని మరి పిల్లలకే దేశభక్తి స్ఫూర్తి నెలకొల్పాలి. ఈ కార్యక్రమంలో మరో న్యాయవాది కామన మునిస్వామి, భగత్ సింగ్ అభిమానులు కె వెంకట్, రాయవరపు రామస్వామి, ఉడతల పుల్లేశ్వరరావు, చేగొండి సత్యనారాయణలు పాల్గొన్నారు. తనకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1991 నుంచి 94 వరకు BA డిగ్రీ కోర్సు చదివిన పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 31 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని నాటి మధుర స్మృతులను స్మరించుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం వరకు కళాశాల ఆవరణలో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన నాటి గురువులు శంఖు మనోరమ, కొప్పర్తి వెంకటరమణమూర్తి, బెల్లంకొండ రమేష్ చంద్రబాబు, వంగల చిన్నరామ సుబ్బారెడ్డి, ఏ జాన్ బాబులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. అనంతరం శంఖు మనోరమ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను అభినందించారు. ఏళ్ల క్రితం ఏ రాజ్యాంగాన్ని అయితే నేను చెప్పానో భారత రాజ్యాంగం యొక్క విలువలు, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అవి చెప్పినప్పుడు కూడా పాఠం చెప్పడమే కాకుండా నాకు మనస్ఫూర్తిగా ఆ విషయాలు మీకు తప్పకుండా మనస్ఫూర్తిగా మీరు గుర్తించుకోవాలని చెప్పి నాకు చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. మీరంతా కూడా మనం ఈ దేశంలో చదువుకున్న వాళ్ళం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం యొక్క విలువల్ని, తర్వాత ఏంటంటే దేశంలో ఏ మతమైనా, కులమైనా, ప్రాంతమైనా, భాష అయినా మనమందరం కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళం. అందరికీ సమానత్వం ఇచ్చింది భారత రాజ్యాంగం. దాన్ని కాపాడుకోవటమే ఒక చారిత్రక బాధ్యత. నా యొక్క మనసులో ఉన్నటువంటి మాటని చెప్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగం చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఎంతో గొప్ప మేధావులు, రాజ్యాంగ పరిషత్ మేధావులు ఏర్పాటు చేశారు ఈ రాజ్యాంగాన్ని. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళ బలహీనపరచడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కూడా పాలకొల్లు అనేక కాలేజీల్లో పనిచేస్తాను. అదే మా ఆస్తి. మాకు ఏమి ఆస్తి అక్కర్లా, మీరే మా ఆస్తి. ఈ బ్యాచ్ నాయకులు చెర్రా బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బస్వా శ్రీనివాస్, హెచ్ నాగార్జున దాస్, కె కిషోర్, పి రవి, కె సోములు పాల్గొన్నారు. తణుకు గోశ్రీ నది ఒడ్డున వేంచేసి ఉన్న మాజెట్టివారి కనకదుర్గ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు చిన్నారులకు ఉచిత అక్షరాభ్యాసం ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజెట్టి వెంకటదుర్గ శ్యాంప్రసాద్, కార్యదర్శి మాజెట్టి కాశీ విశ్వేశ్వరరావులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీతోత్సవాల్లో భాగంగా ఆదివారం గాత్ర కచేరీని నిర్వహించారు. ఈ మేరకు కొత్త విజయలక్ష్మి బృందం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కచేరీ అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ కార్యదర్శి భమిడి కమలాదేవి, ప్రస్తుత సహాయ కార్యదర్శి వంకా వసుంధర, సీనియర్ సభ్యురాలు తాతన సూర్యప్రభ, సభ్యులు మంతెనెల్ల లుమాంబుదేవులు పాల్గొన్నారు.
ఇప్పుడు ప్రకటనలు.